హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బ్లూ ఆధార్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. బ్లూ ఆధార్ కార్డ్ అంటే అందరికీ బ్లూ ఆధార్ కార్డ్ ఏంటి అని డౌట్ రావచ్చు. బ్లూ ఆధార్ కార్డ్ అంటే కేవలం 5 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్‌ని మాత్రమే మనం బ్లూ ఆధార్ కార్డ్ అనేది అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో, దాన్ని బ్లూ ఆధార్ కార్డ్ అంటారు. ఇది ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో కదా! అప్పుడే పుట్టిన బేబీస్‌కి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అయింది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది బిలో 5 ఇయర్స్ అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ లోపే ఆధార్ కార్డ్ అనేది తీస్తున్నారు. సో, అటువంటి కార్డ్‌లని మనం బ్లూ ఆధార్ కార్డ్ అనేది అంటారు. ఆ కార్డ్ కూడా మనకి బ్లూ కలర్‌లోనే కనబడుతుంది. సో, బాల ఆధార్ అని కూడా అంటారు దీన్నే. సో, ఆ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో, దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో, ఈ బ్లూ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో myAadhar.gov.in అని సెర్చ్ చేయండి. నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి అనేది రావచ్చు ఫ్రెండ్స్. సారీ, ఇక్కడ myAadhar.uidi.gov.in అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. myAadhar.uidi.gov.in కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ పై క్లిక్ చేయండి. సో, లేదా ఇక్కడ డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ డౌన్‌లోడ్ ఆధార్ పై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే గనుక ఇక్కడ ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్‌మెంట్ ఐడీ అలాగే వర్చువల్ ఐడీ. సో, ఎన్రోల్‌మెంట్ ఐడీ అయితే గనుక ఫస్ట్ మీ బేబీ ఫస్ట్ టైమ్ ఎవరైతే బేబీకి ఆధార్ కార్డ్ ఎన్రోల్‌మెంట్ చేశారో అటువంటి టైంలో మీకు ఒక పేపర్ అనేది ఇస్తారు ఎన్రోల్‌మెంట్ చేసే టైంలో. ఆ పేపర్‌పై మీ ఎన్రోల్‌మెంట్ ఐడీ అనే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌తో పాటు డేటు, మంతు, ఇయరు, టైము, సెకండ్స్, మినిట్స్‌తో పాటు మొత్తం డేటా అనేది మనకు కావాలి. అటువంటి టైంలో మీరు మీ ఎన్రోల్‌మెంట్ ఐడీ యూజ్ చేసి మీరు మీ బ్లూ ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నాకు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. అంటే మీ బేబీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేశాక మీరు ఎన్రోల్‌మెంట్ చేసే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. సో, ఇక్కడ చూడండి నాకు ఓటీపీ అనేది వచ్చింది. ఓటీపీ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్‌లోడ్ పై క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ పైన చూసుకుంటే డూ యూ వాంట్ ఎ మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇది టిక్ మార్క్ అనేది ఇవ్వద్దు. ఇస్తే గనక మీకు ఎలా కనబడుతుందంటే ఆధార్ కార్డ్ అది లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనబడుతుంది. మిగతా 8 డిజిట్స్ అనేది మీకు కనబడవు. ఇంటూ మార్క్‌లో ఉంటాయి. అంటే ఎక్స్ అని ఉంటుంది. ఓకేనా? సో, అలా కాకుండా మీకు పూర్తిగా రావాలనుకుంటే గనక ఈ టిక్ మార్క్ అనేది తీసేసి వెరిఫై అండ్ డౌన్‌లోడ్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి మనకి కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ డౌన్‌లోడెడ్. సో, మనకి ఆధార్ కార్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ అయింది. చూడండి నేను ఇప్పుడు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. సో, మనకి నెక్స్ట్ పాస్వర్డ్ రిక్వైర్డ్. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఎలా ఉంటుందంటే మీరు ఇచ్చే ఎన్రోల్‌మెంట్ ఐడీలో ఫస్ట్ సర్‌నేమ్ ఉందా? అంటే ఇంటి పేరు ఉందా? తర్వాత మీ పేరు ఉందా చూసుకోవాలి. ఫస్ట్ ఇంటి పేరు ఉండి తర్వాత పేరు ఉంటది. కొన్ని ఆధార్ కార్డ్‌లలో లేదా ఫస్ట్ పేరుండి తర్వాత ఇంటి పేరు అనేది ఉంటుంది. అలా ఉన్న సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటి పేరు ఉందనుకోండి. మీ ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 4 లెటర్స్ మాత్రమే. ఓకేనా? స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఫస్ట్ 4 లెటర్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ ఇయర్ ఏ సంవత్సరంలో పుట్టారు ఆ డేట్ ఆఫ్ ఇయర్ కూడా ఓన్లీ డేట్, మంత్ కాకుండా ఇయర్ మాత్రమే వితౌట్ స్పేస్ ఇవ్వకుండా ఆ డేట్ ఆఫ్ ఇయర్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇంటి పేరు ఉంటే గనక ఒకవేళ ఇంటి పేరు లేకుండా ఫస్ట్ మీ పేరు ఉందనుకోండి. మీ పేరులో కూడా ఇప్పుడు శివశంకర్ అని ఉందనుకోండి. SHIV తర్వాత 2004, 1 అలా మీ ఇయర్ ఉంటుంది కదా! డేట్ ఆఫ్ ఇయర్. ఆ ఇయర్ అనేది స్పేస్ లేకుండా ఇవ్వాలి. ఓకేనా? సో, ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేశాక మీకు మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి మీకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. బ్లూ ఆధార్ కార్డ్. ఇదే బ్లూ ఆధార్ కార్డ్ అని అంటారు. మీకు బ్లూ కలర్ లైట్‌గా బ్లూ కలర్‌లో కనబడుతుంది ఇది.
సో, మీరు కంపేర్ చేసుకుంటే వేరే ఆధార్ కార్డ్‌తో అంటే పెద్దవాళ్ళ 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్‌తో 5 ఇయర్స్ బిలో ఉన్న ఆధార్ కార్డ్‌తో కంపేర్ చేసుకుంటే గనుక ఇది కొద్దిగా బ్లూ కలర్‌లో కనబడుతుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్ కార్డ్ అనేది అంటారు. లేదా బాల ఆధార్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ విధంగా మీ బేబీ యొక్క ఆధార్ కార్డ్‌ని లేదా బ్లూ ఆధార్ కార్డ్‌ని ఈ విధంగా మీ మొబైల్‌లోనే లేదా మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా సపోర్టింగ్‌గా ఉంటుంది. నేను ఇంకా వీడియోలు ఎక్కువ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్.